హాయ్ ఫ్రెండ్స్, నిఖిల్ సిద్ధార్థ్ గారు నటించిన మూవీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే మూవీ చూశాను. డైరెక్టర్ బై సుధీర్ వర్మ. ఈ మూవీలో అజయ్ గారు, వైవా హర్ష గారు, సత్య గారు, సుదర్శన్ గారు, ఇంకా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఈ మూవీ నవంబర్ 8న థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది, ఈ మూవీ స్టోరీ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హీరో నిఖిల్ గారు కార్తికేయ టు హిట్ ఫిలిం తర్వాత ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఎందుకు చేస్తున్నారు అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్. ఓకే, మూవీ విషయానికి వచ్చేస్తే ఏ మూవీలో అయినా ఒక్క కమెడియన్ ఉంటేనే మూవీని అల్లకల్లోలం చేసేస్తారు. ఈ మూవీలో ముగ్గురు కమెడియన్స్ ఉన్నారు. ఈ మూవీలో ఇద్దరు కమెడియన్స్ తో మూవీ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీలో నాకు నచ్చింది డైరెక్షన్. ఏ మూవీ స్టార్టింగ్ లో అయినా లాస్ట్ లో చిన్న ముక్క చూపించి తర్వాత మూవీ స్టార్టింగ్ నుంచి చూపిస్తారు. ఈ మూవీలో స్టార్టింగ్ చూపిస్తున్నారు, ఎండింగ్ చూపిస్తున్నారు. ఈ మూవీలో హర్ష గారు మిర్రర్ లో ఒక సీన్ చూసి మూవీ స్టోరీనే తిప్పేశారు భయ్య. ఈ మూవీ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళితే మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ కాబట్టి మూవీలో ఏ సీన్ చెప్పినా స్పాయిలరే అవుతుంది. నాకైతే మూవీ నచ్చింది భయ్య. ఈ మూవీలో ఎస్పెషల్లీ హర్ష గారి కామెడీ టైమింగ్ బాగుంది. ఈ మూవీలో స్టార్టింగ్ 20 minutes దాకా ఇండియాలో షూట్ చేశారు, మిగతాదంతా ఫారెన్ కంట్రీస్ లోనే తీశారు. మీరు కూడా ఈ మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. జై హింద్.